ఉంటుంది, మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాంఛా సజ్జన సంగమే పరగుణవు ప్రీతి, ఇతరుల యందున్న మంచి గుణాల యందు ప్రీతి ఉండాలి. స్వయోషితి రతి, తన ఇంట్లో ఆడవాళ్ళను ప్రేమించడం రావాలి, ఇంట్లో ఆడవాళ్ళతో గొడవ పెట్టుకోవడం కాదు, ప్రేమించడం కూడా రావాలి. ఇవన్నీ కూడా విషయాలు చెప్పుకుంటూ తేభ్యో నరేభ్యో నమః అంటున్నాడు. అలాంటి మనుషులకు నేను నమస్కరిస్తానయ్యా. కాబట్టి నేను చేసినటువంటి సజ్జన సాంగత్యం వల్ల నాకు భగవంతుని యందు ప్రీతి భక్తిభావం కుదిరింది అని చెప్తూ వ్యామోహ ప్రశమౌషధం ముని మనో వృత్తి ప్రవృత్తి ఔషధం. మంచి వాళ్ళతో స్నేహం ఎలాంటిదంటే వ్యామోహాన్ని పోగొడుతుంది, మునుల యొక్క స్నేహాన్ని మనకు దగ్గర చేస్తుంది, మనోవృత్తిని మనకు కల్పిస్తుంది, ముని మనస్సు కల్పిస్తుంది. అంటే మునులకు ఉండేటువంటి సద్భావనలు మనలో కలిగింపజేస్తుంది. ఇలాంటి మంచి యొక్క మనస్సును మనం తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. ఇక నారదుని యొక్క పూర్వజన్మ వృత్తాంతంలో ఇంకా భాగాన్ని చెప్తున్నాడు. ఇలా అయ్యా స్వయంభువకయా వృత్యావర్తితంతే పరం వయః. వ్యాసుడు అంటున్నాడు, నారద తదుపరి నువ్వేం చేశావు? సరే, తర్వాత నువ్వేం చేశావయ్యా? ఆ తల్లికి నువ్వు పుట్టావు, సరే దాసి కొడుకు అయినావు. అప్పుడు ఏమైంది అంటే, నా తల్లికి ఒక్కడనే కొడుకును కనుక మన చిన్నప్పుడు కూడా మా అమ్మ నాకు చిన్నప్పుడు హైదరాబాద్ పోతున్నాడు కానీ అర్ధరాత్రి పోయి పాప బర్రె పాలివింటికి వచ్చి గంప ముందర పెడితే అది పాలించేది. మాకు కూరబర్రె ఉండి ఆ పాలతో ఛాయ్ చేసి పెట్టి 5ంటికి ఛాయ్ చేసి పెట్టేది. ఇంత రాత్రి ఎందుకు పోయినా పెరెంట్లోకి అంటే చెప్తే వినదు. కొడుకు మళ్ళా పోతే 3 నెలలకు రాడు, 4 నెలలకు రాడు, వాళ్ళకు అదో ప్రేమ ఉంటుంది, తల్లి ప్రేమ. కాబట్టి ఈ వ్యాసుల వారు అడిగితే నారదుడు చెప్తున్నాడు, ఏం చెప్పమంటావు? నేను ఓనాడికి ఇలాగే మా అమ్మ రోజు ఆ ఋషులకు మునులకు వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆవులు బర్రెలకు పాలు పెట్టుకు వచ్చేది. ఓనాడు అడవిలోకి పోయింది, పాలు పెట్టుదామని పోయే వరకు ఓ పాము మీద కాలు వేసింది, వేయంగా నా పాము అయింది, దాన్ని కుట్టింది, చచ్చిపోయింది. తల్లి చచ్చిపోయిన తర్వాత నేను ఇంకా ఏకాకినైపోయినా. తల్లి ఉండగా కొంచెం నాకు చాటు ఉండేది, నాకు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. నా తల్లి చనిపోయింది, పాము గుట్టి చనిపోయింది, ఆ దాసి కూడా చనిపోయింది. ఏకైక సుతుడిని నేను ఒక్కడనే కొడుకును కనుక నన్ను గారాభంగా పెంచినటువంటి మా తల్లి చనిపోయింది. పాల కోసం ఆమె పాపం అక్కడికి పోయింది, ఆ పెరట్లోకి పోయింది, పాము కాటు వేసింది, ఆమె చనిపోయిందయ్యా. అప్పుడు నేను ఇక ఏం చేసేది లేక ఈ ఋషులందరికీ కూడా నమస్కరించుకొని ఉత్తరం వైపుకు మళ్ళీ నేను బయలుదేరడం మొదలుపెట్టా. కొంత దూరం పోయిన తర్వాత ఓ నది కనిపించింది. స్నాత్వా పీత్వా హృదయ నద్యా ఉపసృష్టోగత శ్రమ. నా యొక్క ఆ శ్రమం థకాన్నంతా కూడా దూరం చేసుకొని అక్కడ కూర్చొని కాసేపు నేను ఆ నదీ తీరంలో మంచినీళ్ళు తాగాను. అప్పుడు నాకు భగవద్ దర్శనం అయింది. అది భగవద్ దర్శనం అవ్వడానికి కారణం ఏమిటి అంటే, నారదునికి విశ్వరూప సందర్శనం ఏదైతే అర్జునుడికి చూపించాడో అలాగా భగవంతుడు శంఖచక్ర గదాధ్యాయుధాలతోటి సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం. అలా 4 భుజాలు ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి దర్శనం అయిందయ్యా కొద్దిసేపు అంటున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒకసారి కనిపించాడు, తలుపు అన్నాడు, చూపించాడు, మాయమైనాడు. ఇక మళ్ళీ ఒక్కసారి చూసి ఏమన్నా అడుగుదామంటే ఆయన ఎక్కడ కనిపిస్తాడు? అప్పుడే వచ్చినప్పుడే మనం దాన్ని అవకాశాన్ని అన్ని పుచ్చుకోవాలి. భగవంతుడు కలవడంగానే మనం గుడికి పోగానే ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని దండాలు పెట్టుకుంటాం. అక్కడ ఆయన నడు పోంగ అని మా తిరుపతిలో మేము కూడా డ్యూటీ చేశాను చిన్నప్పుడు. తిరుమల దేవస్థానంలో దేవుడి ముందరనే 4 గంటలు డ్యూటీ పడ్డది మా అదృష్టం చిన్నప్పుడు, స్కౌట్ డ్యూటీ. వాడు ఏమనాలి? అక్కడ కూర్చొని పోంగ అనాలి. తమిళ పదం మాకు నేర్పించారు. నడవాలి అని తోయాలి వాళ్ళని, వచ్చిన వాళ్ళందరినీ. ఆ డ్యూటీ 4 గంటలు వేశారు దేవుడి ముందర. తలో 4 గంటలు ఇచ్చాడు మా సార్. ఆ దొబ్బుతారు. మనం ఆ క్షణంలో కళ్ళు మూసుకొని ఉంటాం. నిజంగా భగవంతుని దగ్గరికి పోయినప్పుడు కళ్ళు తెరిచిపోవాలి, కళ్ళు తెరిచి బయటకు రావాలి. వచ్చిన తర్వాత కళ్ళు మూసుకోవాలి. ఆ కళ్ళల్లో కనిపించిన భగవంతుడి యొక్క రూపాన్ని మనం అలా కళ్ళల్లో దాచుకొని తర్వాత మన జీవితాంతం ఆ భగవంతుడికి ఇలా ఉన్నాడు అనుకోవాలి. మనకేమైతే అక్కడికి పోగానే టక్కని కళ్ళు మూతలు పెడితే ఆహా భగవంతుడిలా చెంపలు వాయించుకుంటూ భగవంతుని కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ భగవంతుని చూసేటువంటి చూపు ఎలాంటిది? నేను కూడా ఆయన చూడగానే ఒక్కసారి కళ్ళు మూతలు పడ్డాయి. మళ్ళొక్కసారి కలవడాలంటే ఆయన కలవడతాడు? అదేమన్నా బట్టిగా వచ్చేదా? ఆయన మళ్ళీ చూడాలంటే ఏవం యతం విజనే మామాహా గోచరో గిరాం గంభీర లక్షణయా వాచ శుచప్రశమయన్నివా. భగవంతుడు, ఓరి నారద, నీకు ఈ జన్మలో ఇక మళ్ళీ నేనైతే కలవడరా? నువ్వు ఈ జన్మలో దాసిపుత్రునివి, నువ్వేం వేదశాస్త్రాలు చదువుకోలేదు. సరే, ఈ జన్మకి ఇలా అయిపోయి ఈ జన్మ నీకు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే జన్మ నీకు మంచి నా భక్తుడుగా పుడతావు, అప్పుడు నీకు ఇస్తానంటాడు. తర్వాత వచ్చిన ద్వాపరయుగంలో ఆయన మళ్ళీ నారదుడుగా ఈయన అవతరించడం, అది నా కథ. నా తల్లి నాకు ఇలా ఇచ్చింది అని చెప్తూ నా వాసనలన్నీ తొలగిపోయిన తర్వాత, వాసనలు అంటే ఊతయ్య అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, భాగవతంలో 10 లక్షణాల్లో అదొక లక్షణం. కాబట్టి స్థానం పోషణం ఊతయ్య అంటే వాసనలు. కర్మవాసనలు అన్నీ తొలగిపోయిన తర్వాత భగవంతుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడో భగవంతుడు మనకు దర్శనం ఇస్తాడంటే, మనలో ఉన్నటువంటి పాపపుణ్యాలు బేరీలు సమానం కావాలి. పాప యొక్క గుణం అలా ఉండాలి, పుణ్య యొక్క గుణం అలా ఉంటారు. బాక్లిక మహారాజు రాఘవేంద్ర
రాఘవేంద్ర స్వామిగా అవతరించే దానికి ముందు ఆయన బాగ్లిక మహారాజుగా ఉండే. ఆయన వెళ్ళి భగవంతుడు ప్రత్యక్షమైతే ఏం చేయాలి అంటే, నీకు పాపశేషం ఎక్కువ ఉన్నదయ్యా, ఈ పాపం పోవాలంటే నువ్వు ఏదన్నా మంచి పుణ్యకార్యం చేయాలి అన్నమాట. అనగానే ఏం చేయాలంటే హనుమంతుని గుడి కడితే బాగా పుణ్యం వస్తుంది అని ఎవరో చెప్పారు రాజుగారికి. ఇక రాజు తక్కువవాడా చెప్పంగానే మన చెన్నారెడ్డి గారు మేడ్చల్ దాకా గుళ్ళు కట్టించినట్టుగా ఎక్కడ దొరికితే అక్కడ ఒక హనుమంతుని గుడి కట్టిస్తూ పోయినాడు. పోయేవారికి ఏమైంది, సంచిత పుణ్యం ఎక్కువ అయిపోయింది. మళ్ళీ దేవుడి దగ్గరికి అడగగానే అయ్యా నీకు పాపం పోయింది కానీ మరి పుణ్యరాశి పెరిగింది, కిందికైంది ఇది పైకి అయిపోయింది, మరి ఇప్పుడు మళ్ళీ ఎలా తీస్తాను నీ మోక్షం, కాబట్టి నీకు లాభం లేదు, ఈ పుణ్యం అంతా కరిగించుకో అన్నాడు. ఎప్పుడు కరుగుతుందండి ఇంత పుణ్యం, నేను తెలివక చేశాక ఇంతగానో పాపం అంతా పోవాలని నేను పుణ్యం చేయబోతే పుణ్యం ఎక్కువ అయిపోయింది. నీ పుణ్యం పాపం రెండు సమానంగా ఉన్న క్షణమే నువ్వు నా వద్దకు వస్తావు తప్ప నీకు మోక్షం కానీ మిగతా టైంలో నేను ఇవ్వనన్నాడు. మళ్ళీ వచ్చి పాపం ఆయన 1500 సంవత్సరాలు మన కోసం అక్కడ బృందావనంలో ఉండి మనందరికీ కూడా సజీవంగా ఉంటాడు. రాఘవేంద్ర స్వామిగా ఆయన జన్మించాడని చెప్పి అలాంటి మహానుభావుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ తర్వాత కల్పంలో అంటే తర్వాత యుగంలో కూడా కాదు, తర్వాత కల్పంలో. యుగం అంటే మనం చెప్పుకున్నాం కదా 71 మహాయుగాలు అయిపోతే ఒక కల్పం అయిపోతుంది. 71 మహాయుగాలంటే 4 సార్లు ఈ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ 4 కూడా 71 సార్లు రిపీట్ అవ్వాలి. అలా 71 సార్లు అయితే ఒక మనువు మారుతాడు. ఇలా 14 మంది మనువులు మారాలి. మారినప్పుడు గప్పుడు దాన్ని కల్పం అంటాం. కాబట్టి ఇంకొక కల్పంలో నువ్వు నారదుడిగా జన్మిస్తావు, అప్పుడు నేను నీకు మహతి ఇస్తానని చెప్పి విష్ణుమూర్తి ఇచ్చినటువంటి మహతి ఆ వీణ పట్టుకొని ఆయన పాపం భగవన్నామ స్మరణ చేసుకుంటూ బ్రహ్మచారిగా తిరుగుతున్నాడు. ఈ బ్రహ్మచారి ఎందుకైనాడు అంటే అది కూడా దానికి కూడా శాపం ఉన్నది. దక్ష ప్రజాపతికి 60,000 మంది పుత్రికలు పుట్టారు. అసంఖ్యకి 60,000 మంది పుత్రులు పుడితే 60,000 మందిని నారదుడు తీసుకుపోయి అందరినీ సన్యాసులు చేశాడు. చేసి పడేసి మీరందరూ కూడా భగవంతుని స్మరించుకుంటారు అని చెప్పగానే దక్షుడికి కోపం వచ్చి మళ్ళీ ఇంకొక 1000 మంది పుత్రులు అన్నాడు. వీళ్ళను కూడా తీసుకుపోయి మళ్ళీ సన్యాసులను చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు ఇక దక్ష ప్రజాపతికి కోపం వచ్చింది. ఏవిరా నువ్వు బ్రహ్మ మానస పుత్రుడివే, నేను ప్రజాపతుల్లో ఒకరిని బ్రహ్మ కొడుకును, నువ్వు నా కొడుకులందరినీ సన్యాసులు చేస్తే నా వంశం ఎలా ముందరిపోవాలి, ఇలా చేస్తావా, నువ్వు బ్రహ్మచారిగా నువ్వు దేశమంతా దేశదిమ్మరిగా తిరుగుపోమని చెప్పేసి నారదునికి దక్ష ప్రజాపతి శాపం ఇచ్చాడు. ఆ శాపం వల్ల పాప ఆయన బ్రహ్మచారిగా నారదుడు ఓం నమో నారాయణాయ మంత్రాన్ని చదువుకుంటూ అలా తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం చేసే మంచికి మంచి ఫలితం, చెడుకు చెడ ఫలితం ఉంటుందని చెప్తూ ఇంకా అంటున్నాడు, అయ్యా సత్సేవయా అదీర్ఘయాతే జాతా మై దృఢామతి హిత్వాపమిద్యమిమం లోకం గంతా మజ్జనతామసి. కాబట్టి ఈ జన్మలో వాసనలు ఉన్నాయి కదా, నీకు ఇంకా కర్మవాసనలు ఉన్నాయి, కొన్ని ఇంకా నా పిల్ల, నా భార్య, నా కూతురు, నా వీణ, నా ఇల్లు, నా పట్టు ఉంటాయి కదా, ఈ నా సన్యాసులు వీళ్ళందరినీ కూడా నువ్వు మర్చిపోలేసలేవు. కాబట్టి నారద నువ్వు ఇప్పుడు బ్రహ్మచారివే, వచ్చే జన్మలో కూడా నువ్వు బ్రహ్మచారిగా పుట్టి నా యొక్క స్మరణ చేస్తావని చెప్పాడు. భగవంతుడు చెప్పినట్లుగానే అతను మళ్ళా దేవదత్తామిమాం వీణాం స్వర బ్రహ్మ విభూషితాం, బ్రహ్మ విభూషితమైనటువంటి ఈ స్వరబ్రహ్మను మహతిని తీసుకొని ఆయన పాపం నడుస్తూ ఉన్నాడు. ఆయనకు ఇది ఇవ్వబడింది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఒక్క ప్రశ్న అయ్యారు, నారదుడు ఎన్నిసార్లు జన్మించారంటున్నారు కదా, ప్రతి ఒక్కటి విష్ణు అవతారమేనా, అందులో ఒకటేనా? ఈ రెండింటి గురించి భగవంతుడు చెప్పాడు. ఆయన రెండిట్లలో నారదుడుగానే జన్మించాడు. నారం అంటే నీరే ఆయతనంగా కలవాడు, భగవంతుడు కూడా నారాయణుడు అంటారు కదా. ఆ నారం ఉన్నప్పుడే పుట్టాడు అని అంటే ఏదైతే సృష్టి ఆరంభమైందో ఆ టైంలో పుట్టినవాడే 2 సార్లు పుట్టాడు. ఒకసారి 3వ ద్వాపరయుగంలో పుట్టాడు, తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకో కల్పం తర్వాత మళ్ళీ పుట్టాడు. ఆ 2వసారి కల్పంలో పుట్టిన నారదుడే మనకందరికీ ఎరక. ఈ మహతి పట్టుకొని ఏదైతే నారాయణ నారాయణ అంటూ తిరుగుతాడో ఆయన అన్నమాట. నారద జగాద. అప్పుడు నారదుడు అంటున్నాడు, ఏవన్ సంభాష్య భగవన్ నారదో వాసవీసుతం ఆమంత్రి వీణాం రచయన్ ప్రణయన్ యయౌ యాదృచ్ఛికో ముని. ఈ విధంగా తన చేతిలో ఉన్నటువంటి ఆ వీణను వాయిస్తూ ఇక నారదుడు ఆ వచ్చే జన్మలో నారదుడుగా పుట్టినప్పుడు ఆయన భగవన్నామస్మరణ చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. అలా యత్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపురుషే భక్తిరుత్పద్యతే పుంసః శోకమోహభయాపహ. కాబట్టి భాగవతం రచించి శుకబ్రహ్మకు నేర్పించి ఇదంతా చేసిందంతా కూడా వ్యాస మహర్షి. అయ్యా నీకు ఈ నారద మహర్షి దీన్ని నువ్వు ప్రచారం చేయమని చెప్పినందువల్ల నేను ఇలాగా భూలోకంలో అంతా కూడా తిరుగుతున్నాను. దీంట్లో మళ్ళీ సకామ నిష్కామ ప్రవృత్తులు 2 ఉంటాయి, ప్రవృత్తి నివృత్తి అని 2 ఉంటాయి. ప్రవృత్తి అంటే అత్త గుణాలు ఉంటాయి, నివృత్తి అంటే కోడలు గుణాలు ఉంటాయి. కొంచెం సౌమ్యంగా అణిగిమణిగి ఉండేటువంటి గుణాలు. చాలా మంది ప్రవృత్తి మతంలోనే నడుస్తూ ఉంటారు. ప్రవృత్తి మార్గం అని నివృత్తి మార్గం అని 2 మార్గాలు ఉంటాయి మనకి భగవద్గీతలో కదా. భక్తి మార్గం అలాగే కర్మ మార్గం అని చెప్పి 2 చెప్పినట్టుగా కర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళకు కూడా మోక్షం వస్తుంది, జ్ఞాన మార్గంలో వెళ్ళిన వాళ్ళకు కూడా మోక్షం వస్తుంది.
కర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ పుణ్యఫలం ఉన్నంతసేపే మోక్షం ఉంటుంది, తర్వాత మళ్ళీ భూలోకంలో వచ్చి దుంకుతారు. కానీ జ్ఞాన మార్గంలో మోక్షం పొందినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అక్షయ పుణ్యలోకంలోనే వాళ్ళు ఉంటారని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఆ భగవద్గీతలో చెప్పిన దాన్నే చెప్తున్నాడు. అలా భాగవతం రచించి శుకబ్రహ్మకు ఆయన నేర్పించడం, తన కొడుకైనటువంటి శుకబ్రహ్మకు వేదవ్యాసుల వారు నేర్పించారు. అలా నేర్పించినటువంటిది ఇది. ఇక శుకుడు ఆ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకు స్వయంగా బోధించాడని చెప్పి సూతుల వారు శౌనకాది మహాములకు చెప్పారని చెప్పేసి వ్యాసుల వారు ఈ నారద మహర్షికి చెప్తూ, ఇది వాళ్ళ యొక్క సంవాదం. ఈ విధంగా అప్పుడు నేను రాజర్షినయ్యా, పరీక్షిత్ యొక్క జన్మ కర్మల గురించి కొంచెం చెప్పండి, అసలు ఈ పరీక్షితుడు ఎందుకు వచ్చాడు మధ్యలో, వాణి కథ ఏమిటి అని చెప్పి వాళ్ళు అడిగితే మళ్ళీ అప్పుడు చెప్తూ ఉన్నాడు. సంస్థాంచ పాండుపుత్రాణం వక్షే కృష్ణ కథోదయం. అయ్యా మీ అందరికీ కూడా శౌనక మహర్షులారా, మీకు రాజర్షి అయిన పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ కర్మల గురించి మీకు చెబుతాను, అసలు ఏం జరిగిందో చెబుతానని చెప్పి వాళ్ళ యొక్క కథలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. ఇక శుకయోగి సాక్షాత్తుగా భగవత్ స్వరూపుడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ సూతుల వారు అడిగిన ప్రశ్నలకు చెబుతూ అసలు కథ ఏమిటంటే, అక్కడ ఒకసారి ద్రోణాచార్యుల వారు శిష్యులందరికీ కూడా బ్రహ్మాస్త్రాన్ని నేర్పిస్తున్నారు. నేర్పిస్తే ద్రోణాచార్యుల వారు తన ప్రియ శిష్యుడైనటువంటి ప్రతి క్లాసులో గురువుకి ఒక 2-3 మంచి విద్యార్థులు అంటూ ఉంటారు, వాళ్ళ హృదయాన్ని ఆవర్జిస్తారు. కాబట్టి అలాంటి ప్రియ శిష్యులకు నేర్పించాలి అని చెప్పి ద్రోణాచార్యుడు అనుకొని అర్జునుడిని పిలిచి, ఒరే నీకు ఇవాళ నేను చక్కగా శుచిగా స్నానం చేసి సంధ్యవార్చుకొని రా, నేను నీకు బ్రహ్మాస్త్ర విద్య నేర్పిస్తా అన్నట్టు. అనగానే బ్రహ్మాస్త్ర విద్య నేర్పిస్తా అనగానే ఈ ద్రోణాచార్యుని కొడుకైనటువంటి అశ్వత్థామ వచ్చాడు. వాడు వచ్చేసి ఎవరి కొడుకు నువ్వు నేర్పిస్తావు కదా, నీ సొంత కొడుకు, నేను నాకు నేర్పించకుండా వాడికి నేర్పిస్తావా, నాకేదో నేర్పవచ్చు లొల్లి పెట్టుకున్నాడు. పెట్టంగానే పుత్ర ప్రేమ పరాధీనుడైనటువంటి ద్రోణాచార్యుల వారు, సరే నిజమే మరి, కొడుకు నేర్పకుండా వేరే వాడికి నేర్పిస్తే వాడికి కోపం వస్తుంది, వాడు ఏమైనా చేసుకుంటాడు, నూతులు దుక్కుతాడు. కాబట్టి అని చెప్పి వాడిని దగ్గర తీసి, కొడుక నీకు కూడా నేర్పుతా కానీ నీకు చపల చిత్తునివి నువ్వు, నీ మనసు చిత్తం చంచల్యమైనటువంటిది, అర్జునుడికి ఉన్నంత ఈ మనోధైర్యం మనోస్థైర్యం నీకు లేదు, అది ఉన్నవాడికే ఇది నేర్పాలి, లేకపోతే వెడ్డాడి చేతిలో రౌతు తీసుకుపోయి ఆయనతో వాడు అద్దపింట్లో కూర్చొని ఎదురుటి వాడిని అద్దం కిటికిని వాళ్ళకి కొడతాడు, వాడు ఒక రౌతు వచ్చి వీడి ఇల్లంతా వాళ్ళకి కొడతాడు, అద్దపిల్లేనా వీడిది, కాబట్టి నువ్వు మూర్ఖుడిగా నీకు నేర్పా అంటాడు. అంటే లేదు నాకు నేర్పాలి అని చెప్పి వాడు హఠం పడతాడు. పడితే అప్పుడు ద్రోణాచార్యుల వారు కొడుక్కి నచ్చ చెప్పి చివరికి వాడు వినకపోతే కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఇదం మనుషుల పైన ప్రయోగించకూడదు, సరే నాన్న నేను ప్రయోగించను, ఈ మంత్రాన్ని ఎంత ఆపద వచ్చినా సరే నువ్వు శత్రువు పైన దీన్ని ప్రయోగించద్దు, ఓకే సరే అన్నీ ఒప్పుకొని ముందైతే అయ్యే నేర్పిన తర్వాత చూసుకుందామని చెప్పి వాడి కోరిక. అశ్వత్థామ చాలా దుష్టుడు ఉంటాడు, వాడు మొత్తానికి ఈ బ్రహ్మాస్త్రాన్ని నేర్పించేదాకా తండ్రి వెంటబడ్డాడు. ఆయన అశ్వత్థామని ఏం చేయలేక ఇక ద్రోణాచార్యుల వారు కొడుకుకు అశ్వత్థామకు అలాగే అర్జునుడికి ఇద్దరికి కూడా బ్రహ్మాస్త్రాన్ని నేర్పించాడు. నేర్పించిన తర్వాత ఒకరోజు ఏమైందంటే, రాత్రిపూట పడుకున్నటువంటి ఉప పాండవులను దొరకబట్టి వృకోదరా విద్ధా భీమర్షాద్ భగ్నోరుదండే ధృతరాష్ట్రపుత్రే భర్తృప్రియం ద్రౌణిరితి స్మ పశ్యన్ కృష్ణాసుతానాం స్వపతాం శిరాంసి. కృష్ణ అంటే ద్రౌపది కొడుకులను పెట్టుకుని పాపం పడుకొని ఉంటే ఆ పొత్తిళ్లలో ఉన్నటువంటి ఉప పాండవులను వెళ్ళి 5గురిని వెళ్ళి ఈ అశ్వత్థామ బ్రహ్మాస్త్రం నా వద్ద ఉంది, నన్నెవడేం చేస్తాడని చెప్పేసి వాళ్ళ పుత్తుకలు కోసి పరేశాడు. అది యుద్ధం జరుగుతున్న సమయం, పాండవ కౌరవ యుద్ధం జరుగుతున్న సమయంలో వాళ్ళ పుత్తుకలన్నీ కోసేశాడయ్యా. కోసేసరికి మహాకోపానికి వచ్చినటువంటి వాళ్ళు మాతా శిశూనాం నిధనం సుతానాం నిశమ్య ఘోరం పరితప్యమాన తదారుదత్ బాష్పకలాకులాక్షి తాం సంత్వయాన్నిహ కిరీటమాలి. కాబట్టి అక్కడికి వెళ్ళి భీముడు, ద్రౌపది ఏడ్చింది, ఏమయ్యా ఇలా నా కొడుకులను చంపాడు, వాడు ఎవడో పారిపోతున్నాడు, పట్టుకోండి అనగానే భీముడు వెంటబడ్డాడు. భీముడు వెంటబడి పోయే వరకు భీముడు ఒక్కడు పోతున్నాడని చెప్పేసి నకుల సహదేవుల్ని కూడా వెంట తోడుబొమ్మని చెప్పి కృష్ణ పరమాత్మ పురమాయిస్తాడు. వాళ్ళిద్దరు కూడా వెళ్తున్నారు. వెంటో తిరిగి చూసే వరకు అశ్వత్థామ వెంటబడ్డారు వీళ్ళంతా. వాడు భీముడు భయపడిపోతున్నాడు. భీముడి చేతిలో గద ఉంటుంది, వాడు నన్ను ఎలాగో చంపుతాడు, కాబట్టి వీడి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇంకా ముందరికి పోయి వాడు అలా పోకుంటూ ఇక వాడికి యాదికి వస్తుంది. చేతిలో బ్రహ్మాస్త్రం ఉన్నది, ఆ బ్రహ్మాస్త్రాన్ని తీసి ప్రయోగిస్తారు. ఇది వేస్తే మన ఆయన ఇచ్చాడు, అయిపోయి పెద్ద మనిషి ఇచ్చాడు, అయిపోయి ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు, కానీ అవన్నీ ఒడియాది కొట్టుకుంటాడు. ప్రాణం పోతున్నప్పుడు ప్రాణవిత్తమాన భంగమందు, ఏదైనా అబద్ధం ఆడచ్చు అని చెప్పి ఆయన శుక్రాచార్య నీతిని దగ్గర తెచ్చుకొని ఆ బ్రహ్మాస్త్రాన్ని భీముడి మీద ఉన్న నకుల సహదేవుల మీద ప్రయోగించబోయేసరికి కృష్ణుడు అన్నాడు, అయ్యయ్యో అర్జున చూడు, నీకు దాని ఉపసంహార మంత్రం వస్తుంది కదా,
వాడు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే భూమి అంతా కూడా దద్దరిల్లుతుంది, మొత్తం అంతా కూడా పెద్ద ఎక్కడలేనటువంటి వేడి పుడుతుంది, రేడియేషన్ వస్తుంది. దాంతో అదొక ఆటంబం వంటిదే బ్రహ్మాస్త్రం అంటే. కాబట్టి వాడు వేస్తున్నాడు దాన్ని ఆపురా అంటాడు. ఎందుకు అప్పుడు వాడు అలా వేరి వాడైతే వేసేవారికి వాడిని సంహరించరా నేను అంటే ఇక్కడ అర్జునుడు అంటాడు. లేదురా వాడి సంగతి తెలియదు, వాడు చెబల చిత్తుడు వాడు. అరే వాళ్ళ నాన్నగారు చెప్పాడండి వాడు వెయ్యడు అంటాడు. వాడు వేయకపోవడం వాడు తీస్తున్నాడు, అయిపోయి వాడు బ్రహ్మాస్త్రం మంత్రం చదువుతున్నాడు, వాడు వేస్తాడు అనగానే అప్పుడు ఈ నారదుడు ఎప్పుడైతే వీడు వేస్తూ ఉన్నాడో నారద వ్యాసులు ఇద్దరు ఇక్కడికి వస్తారు. వచ్చేసి ఇదంతా చూస్తుంటారు కృష్ణ పరమాత్మ ఎలా ఆపుతాడు ఈ బ్రహ్మాస్త్రాన్ని అని. వాడు అప్పటికే బ్రహ్మాస్త్ర మంత్రాన్ని వాడు చదువుతూ ఉంటాడు. ఇదం అపాండవాయ అంటాడు. పాండవులు లేకుండా అయిపోవడం కోసం ఈ అస్త్రం ప్రయోగిస్తున్నానని చెప్పి వాడు ప్రయోగించబోతుంటే వాడి చెబల చిత్తం గురించి కృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. అయ్యా అర్జున, నువ్వు తొందరగా దాన్ని ఉపసంహరించు, ఆ అస్త్రాన్ని పే చేసి, లేకపోతే అది కింద పడ్డదంటే మొత్తం అందరు చచ్చిపోతారా అంటే వాడు అట్లా 7 సార్లు అంటాడు. లేలే చేస్తాడు. ఇంతకుముందు ఒకసారి ఏం జరిగిందో నీకు తెలుసా అంటాడు. ఏం జరిగిందయ్యా అని అర్జునుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, వాడి బ్రహ్మాస్త్రాన్ని పట్టుకొని నా ద్వారకకు వచ్చాడు అన్నాడు. వచ్చి కృష్ణ ఒక పని చేద్దామా అంటాడు. ఏందయ్యా అనగానే, నీ దగ్గర ఉన్న సుదర్శన చక్రం నాకు ఇస్తావా, నేను నీకు బ్రహ్మాస్త్రాన్ని ఇస్తాను. ఎందుకు బ్రహ్మాస్త్రం ఇస్తా అంటే బ్రహ్మాస్త్రం నా వద్ద ఉండి కూడా నేను వాడకూడదు. నాకు మా అయ్య నేర్పించాడు కానీ దాన్ని వాడద్దని చెప్పాడు ఎవరి మీద. ఇప్పుడు నా వద్ద ఉండి ఏం లాభని చెప్పండి, నీకు నేర్పిస్తా, నువ్వు దాన్ని ప్రయోగించవచ్చు. నీ వద్ద ఉన్న చక్రం నాకు ఈ దాంతో మొత్తం అన్ని సంహరిస్తానే, పాండవులను లేకుండా చేస్తా అని వచ్చాడు ఎప్పుడో కొన్నేళ్ల కిందట. వస్తే అప్పుడు నేనన్నాను, నీ బ్రహ్మాస్త్రం నాకు వద్దురా అశ్వత్థామా, కావలిస్తే నా చక్రం నువ్వు తీసుకో అని చక్రాన్ని కింద పెట్టాడు. వాడు సవ్యేనాభిహస్తేన, ముందు ఎడవ చేత లేకపోయినాడు, లేవలేదు. కుడి చేత లేకపోయినాడు, లేవలేదు. 2 చేతులు పట్టాడు, లేవలేదు. దండం పెట్టి, అయ్యా నాకు ఇది లేస్తలేదు కాబట్టి నీ అస్త్రం నువ్వు తీసుకొని నా చక్రం నాకు ఇచ్చేసి మళ్ళీ వాడి బ్రహ్మాస్త్రంతో వాడు వెళ్ళిపోయినాడు. అంటే వాడు అవసరం వస్తే బ్రహ్మాస్త్రాన్ని ఎంత తెగైనా అమ్ముకునేటువంటి దుర్మార్గుడు వాడు అశ్వత్థామ, నువ్వు వాడిని నమ్మద్దు అర్జున, వెయ్యి అంటాడు. అంటే అప్పుడు ఇదం అపాండవాయ అని వాడు వదిలేస్తాడు. ఆ అస్త్రం వచ్చింది. ఉత్తర గర్భంలో పెరుగుతూ ఉన్నటువంటి శిశువును పాపం పరీక్షిత్ మహారాజును చంపడానికి అది లోపలికి వస్తూ ఉన్నది. దాన్ని చూశాడు. సయేవ జీవలోకస్య మాయామోహిత చేతస విదత్సే స్వేన వీర్యేణ శ్రేయో ధర్మాది లక్షణం. కాబట్టి అయ్యా ఆ అశ్వత్థామను మనం నమ్మడానికి లేదు, వాడు వేస్తున్నాడు అనేసరికి ద్రౌణికి ఉపసంహార మంత్రం తెలియదు. వాడికి అస్త్రం వేయడమే వస్తుంది కానీ మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటూ తెలియదు. అప్పటికే అర్జునుడు దాన్ని ఉపసంహార మంత్రం చేసి వేసినా సరే వాడు అప్పటికే ప్రయోగించాడు కాబట్టి అది వచ్చి ఉత్తర గర్భాన్ని ఛేదిస్తూ ఉంటుంది. అది ఛేదించబోతూ ఉంటే కృష్ణ మహాబాహో భక్తానాం అభయంకర త్వమేకో దక్ష్యమానానాం అపవర్గోసి సంస్కృతే. కృష్ణ నీవే మాకు మోక్షానికి దారి చూపించాలి. వాడు అప్పుడే ప్రయోగించేశాడు. నేను వాడిని నమ్మలేదు. నేను ఎందుకంటే మానవ మాత్రుడి, నా సహజ నా క్లాస్మేట్ కాబట్టి వాడి సంగతి నాకు తెలుసు. వాడు అంత తొందరగా వేయడు. వాడు నాయన ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు, మనుషుల మీద శత్రువుల మీద వేయాదని. కానీ వాడు అప్పుడే వేసి పారేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి పాపం వాడు ఏడుస్తూ ఉంటాడు. ఇక మహాభారతంలో చెప్తారు, క్రుద్ధో హన్యాత్ గురువునపి. రామాయణంలో కూడా వస్తుంది, క్రుద్ధ పాపం నకుర్యాత్ కహ. కోపంతో ఉన్నవాడు ఏం పాపం చేయడు, వాడు ఏ పాపమైనా చేస్తాడు. క్రుద్ధో హన్యాత్ గురువునపి, కోపం వచ్చినాడు గురువును కూడా చంపుతాడు. రామాయణంలో చెప్తాడు. ఇప్పుడు అవుతున్నాయి మనకు క్రుద్ధో హన్యాత్ గురువునపి. ఎంతమంది టీచర్లను కొడతలేడు. కాబట్టి కోపం వచ్చిన వాడు ఎంత చెడు పనైనా చేస్తాడు రా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా పుత్రవాత్సల్యంతో వాడు నేర్పించినటువంటి ఆ ద్రోణుల వారు నేర్పించినటువంటి బ్రహ్మాస్త్రం ఇవాళ పాండవుల యొక్క నాశనానికి అది తోవ చూపించింది అంటూ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. వేచ్ఛేదం ద్రోణపుత్రస్య బ్రహ్మవస్త్రం ప్రదర్శితం నైవాసో వేద సంహారం ప్రాణబాధ ఉపస్థితే. కాబట్టి దీనిని ప్రయోగించాడు కానీ దాన్ని ఉపసంహరించడం అని ఆ మూర్ఖునికి తెలియదు. కాబట్టి నువ్వే ఇప్పుడు ఏమైనా చెయ్యాలి అని చెప్పి అప్పుడు అంటాడు. అప్పుడు ఆ దగ్గరికి వెళ్ళినటువంటి భీముడు వాడు ఎలాగో అస్త్రం ప్రయోగించేశాడు. భూమి అంతా కూడా దద్దరిల్లిపోతున్నది. కృష్ణ పరమాత్మ దానికి చక్రం అడ్డు వేసేసి ఆమె గర్భాన్ని మాత్రం కాపాడాడు. భూమి అంతా కూడా కాలిపోతూ ఉంటే ఆ సమయంలో వీడు ద్రౌణిని బంధించాడు. వెళ్ళేసి భీముడు 2 చేతులు పిడిరెక్కలు విరిచి కట్టి వాడిని రథంలో వేసుకొని గుంజుకు తీసుకువచ్చి ద్రౌపది ముందర పడేశాడు. ఇగో చూడు, నీ కొడుకులను చంపిన వాడిని తీసుకువచ్చాను, వీడికి ఏం శిక్ష వేస్తావు, ఇప్పుడు వీడి తలకాయ నేనే నరుకుతే ఇక్కడ కోసేస్తా అని పట్టుకుంటే అప్పుడు ఆ తల్లి అంటోంది, మత్తం ప్రమత్తం ఉన్మత్తం సుప్తం బాలం స్త్రీయం జనం ప్రపన్నం విరతం భీతం నవరిపుం హంతి ధర్మవితు. ఆ ద్రౌపది పాపం చూసింది, అయ్యా భీమసేన వాడిని శత్రువుని పట్టుకురమ్మన్నా కానీ వాడిని చంపమని నేను చెప్పలేదు. ఎందుకంటే బ్రహ్మబంధుర్ నహంతవ్య, బ్రాహ్మణుని చంపడం అనేటువంటిది ఏ శాస్త్రంలో కూడా చెప్పబడి లేదు. బ్రహ్మబంధువుని చంపితే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది కనుక వీడిని చంపకుండా వదిలేద్దామంటది.
ఏమమ్మా నీ కొడుకులను చంపినాన్ని వదిలేద్దామంటావు ఎందుకు, ఇప్పుడు కదా వాడిని పిల్లలను చంపి పొద్దున్నే పారిపోతుంటే పట్టుకొచ్చాం కష్టపడి వాడిని, వాడు బ్రహ్మాస్త్రం కూడా పేల్చి వేశాడు, దాన్ని కృష్ణ పరమాత్మ ఏదో కష్టపడి చక్రం అడ్డు వేసి ఆపాడు, మన యొక్క వంశం నిర్వంశం అయిపోతున్నది అని అంటే అయిపోయింది ఆల్రెడీ, ఇవంతా కూడా ఈ యుద్ధంలో ఇక చనిపోయే పరిస్థితి వచ్చింది, మనమంతా కూడా వెళ్ళిపోయే స్థితి అని చెబుతూ ఉంటే అప్పుడు బ్రహ్మబంధుర్ నహంతవ్య, నేను మాత్రం వాడిని చంపడం ఒప్పుకోను, ఎందుకంటే బ్రాహ్మణ కుమారుడు అతను మీకు విద్య నేర్పిన గురువు గారి కొడుకు కనుక ఆయనను మీరు ప్రాణాలతో వదిలిపెట్టండి అని చెప్పి ప్రార్థిస్తాడు. ఎందుకంటే యుద్ధ నీతులలో చెబుతాడు, మత్తులో ఉన్నవాడిని, ప్రమత్తం పరాకుగా ఏదో చిత్తంలో ఏదో ధ్యానంలో ఉన్నవాడిని చంపకూడదు. యుద్ధంలో ఒక 10 నియమాలు ఉంటాయి. యుద్ధ నియమాలు చెప్తూ ఉన్నాడు. ప్రసుప్తం నిద్రపోతున్నటువంటి వాడిని, బాలం చిన్న పిల్లవాడిని, స్త్రీయం ఆడవాళ్ళని, జడం మూర్ఖుణ్ణి, అలాగే ప్రపన్నం శరణాగతుడిని, నీవు తప్ప నాకు ఇంకెవరు లేరురా అని 2 చేతుల మీదకి ఎత్తిన వాడిని చంపకూడదు యుద్ధంలో. అలాగే విరథం రథంలోంచి కిందికి దిగిన వాడిని చంపకూడదు, కానీ కర్ణుడిని చంపాడు. అలాగే భీతం భయపడిపోయినటువంటి వాడిని చంపకూడదు. రిపుం నహంతి నరిపుం హంతి ధర్మమి, శత్రువు కాని వాడిని చంపకూడదు, ఏ అపకారం చేయని వాడిని చంపకూడదు. ఇవన్నీ కూడా ధర్మం తెలిసిన వాళ్ళు చేయకూడదయ్యా భీమ, నువ్వు మాత్రం వాడిని చంపద్దు అని అంటది. అనగానే ఇక స్త్రీ యొక్క చిత్తం కదండి, స్త్రీలకు కొంచెం కరుణ అనే దయ అనేటువంటిది ఉంటుంది. అథోపేత్య స్వశిబిరం గోవింద ప్రియసారథి. అప్పుడు అశ్వత్థామ మరి వీడిని ఏం చేద్దాం అనగానే వాడిని నెత్తిలో ఒక చూడమణి ఉన్నది, ఆ చూడమణిని కనుక కోసి పారేస్తే వాళ్ళలో ఉన్న శక్తులన్నీ పోతాయి, వాడికి బ్రహ్మాస్త్రం వేసేటువంటి మంత్రం కూడా నశిస్తుంది. కాబట్టి వాడిని గొయ్యనంగానే అప్పటిదప్పుడే కత్తి తీసుకువచ్చేసి వాడిని పార్థ కృష్ణేన చోదిత, కృష్ణుడు చెప్పంగానే అర్జునుడు వచ్చేసి వాడి నెత్తిలో ఉన్నటువంటి చూడామణిని కోసి వాడిని శిఖన ఆయనతో కోసి పారేస్తాడు. అందుకనే బ్రాహ్మణులకు వెనుకడికి గుండు కొట్టించేవాళ్ళు తప్పు చేస్తే, బాగా పెద్ద తప్పు చేస్తే దేహ బహిష్కారం లేదా పిలుక కత్తిరించడం, ఈ 2 పెద్ద శిక్షలు బ్రాహ్మణులకి. కాబట్టి చేసి వెళ్ళగొట్టాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత వాడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఉవాచ చాసహంతవ్య బంధానాం నయనం సతి ముచ్యతామేష బ్రాహ్మణో నితరాం గురు. బ్రాహ్మణుడు ఎంతకైనా మన గురువు కనుక అతన్ని ముచ్యతం వదిలిపెట్టండి అంటూ ద్రౌపది ప్రార్థిస్తే, స్త్రీ ప్రార్థిస్తే మళ్ళీ వాడిని విడిచిపెట్టారు. ఆ తల్లి యొక్క దయామయ గుణాన్ని చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా మారోదీ దస్య జనని గౌతమీపతి దేవత. కృష్ణుడు అడిగాడు, ఏమమ్మా నీ కొడుకులను చంపిన వాడిని వదిలిపెట్టమంటావు న్యాయమా అని. మళ్ళీ కృష్ణుడు ఒకసారి కదిలిచ్చి చూశాడు ఆమె ఏమంటుంది అని. అప్పుడు ఆమె అంటోంది, మారోదీ దస్య జనని గౌతమి పతి దేవత, నేను ఎలాగైతే కొడుకులను పోగొట్టుకొని ఏడుస్తున్నానో వీళ్ళమ్మ వీడిని పోగొట్టుకొని ఏడవాలని నాకు లేదయ్యా, పాపం వాడిని వదిలిపెట్టుండి అంటది స్త్రీ సహజ గుణంతో. యథా మృత వత్సార్త రోదిమ్య అశ్రుముఖీ ముహు, ఏడుచుకుంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని మాటిమాటికి ఏడుస్తున్నా నన్ను చూడవయ్యా, నన్ను చూస్తే తెలియట్లేదా, ఇలా వాళ్ళ అమ్మ కూడా కావాలన్నా పాపం అని చెప్పి విడిచిపెట్టి ఇంకా వాడిని కృష్ణ స్పర్శ అయింది కాబట్టి వాడికి చిరంజీవిత్వం కూడా ఇచ్చి వేసి వెళ్ళగొట్టారట. అలాంటి ధార్మికుడు కృష్ణ పరమాత్మ అని చెప్పి చెప్తూ ఉన్నాడు శౌనకాది మహములకు సూతుల వారు. ఇంకా చెబితే ధర్మ్యన్యాయం సకరుణం నిర్వ్యలైకం సమం మహత్. ఇక పతితుడైనా సరే బ్రహ్మబంధుర్ నహంతవ్య అనే నీతి వల్ల వాడిని మణికేశాన్ని మాత్రమే కొరిగేసి వాడిని వదిలిపెట్టారు. అలాగా వాడు బయటకు వచ్చాడు. పుత్రశోకాతురా సర్వే పాండవా సహకృష్ణయ్య స్వానామృతానాం యత్కృత్యం చక్రు నిర్హరణాధికం. కాబట్టి ఆ కొడుకులు చనిపోయినటువంటి పాండవులందరూ కూడా ఏడుపులో దుఃఖంలో వండుకుంటూ యుద్ధం మీద సరి అయినటువంటి శ్రద్ధ వహించక వచ్చేసి తమ పుత్రులందరికీ కూడా ఉత్తర క్రియలన్నీ కూడా జరిపించేశారని చెప్పి చెప్తున్నాడు. హరిపాద జరజపూత. ఈ విధంగా పరీక్షిత్తు మహారాజు ఎప్పుడైతే ఆ ఉత్తరాదేవి గర్భంలో ఉన్నప్పుడే కుంతీదేవి ఆ పరమ పురుషుణ్ణి స్తుతిస్తూ ఉన్నది. ఎంత గొప్ప పని చేశావయ్యా, మా పాండవ వంశం మొత్తం నాశనం అయిపోతుందని వాడు శాపం పెట్టుకుంటే బ్రహ్మాస్త్రం వేశాడు. ఇవాళ కాకపోతే రేపైనా మా వాళ్ళందరూ చనిపోయే పరిస్థితి వస్తుంది, కానీ మా వాళ్ళందరిలోకి ఒక్కడన్నా బతికుండాలని పరీక్షిత్ మహారాజును ఉత్తర గర్భంలో ఉన్న శిశువును ఆ పిండాన్ని బతికించావయ్యా కృష్ణ అంటూ కుంతీదేవి చాలా గొప్పగా ప్రార్థన చేస్తూ ఉంటుంది. భూతేషు కాలస్య గతిం దదర్శయన్న ప్రతిక్రియాం. కాబట్టి ధర్మరాజు ఇక తన బంధువులందరి మృతికి కూడా శోకిస్తూ ఉన్నాడు. నా వల్ల కదా ఇంత పెద్ద మహాభారత యుద్ధం వచ్చింది, కౌరవ పాండవులు కొట్లాడుకుంటే ఎంతమందో సైనికుల యొక్క భార్యలు పాపం విధవులైపోయినారు, ఆవులు కొట్లాడుకుంటే లేగల కాళ్ళు విరిగినట్టుగా ఈ ప్రపంచం అంతా కూడా మొత్తం పాండవ కౌరవ యుద్ధంతో చాలా మంది అనాథలైపోయినారు. వీటన్నిటి కారణం ఎవరు? కేవలం ధర్మరాజు. ఆ జూదంలో ఓడిపోయిన వాడు వాళ్ళు ఏమి ఇయ్యం అంటే 5 గ్రామాలు అడిగారు వాళ్ళు. ఇంద్రప్రస్థం, యమప్రస్థం, అవంతిం, వారుణావతిం, దేహిమే చతురో గ్రామాన్, పంచమం హస్తినాపురం. ఈ 5 ఊళ్ళు అడిగితే ఇచ్చివేస్తే పోయేది. వాళ్ళు అది కాకుండా ఇయ్యరు అన్నప్పుడు వాడేమన్నాడు? సూచ్యగ్రేణ సుతీక్ష్ణేన యావద్భిద్యతి మేదిని తామప్యహం నదాస్యామి వినా యుద్ధేన కేశవ. సూది మొనమోపినంత జాగా కూడా ఇయ్య అని వాడు ఆ దుర్యోధనుడు. 5 ఊళ్ళన్నా ఇయ్యమని మేము కోట్లాడడం వల్లనే కదా ఈ యుద్ధం సంప్రాప్తించింది, యుద్ధం రావడం వల్లనే ఇన్ని కోట్ల మంది లక్షల మంది చనిపోయినారు, వీటన్నిటి కూడా కారణం నేనే అని చెప్పి ధర్మరాజు పాపం విలవిల ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఇక కృష్ణుడు నేను వెళ్ళిపోతానయ్యా,
ఇక నా పని అయిపోయింది, ఇంకా ద్వారకకు నన్ను వెళ్ళనివ్వండి, మీ యుద్ధం అయిపోయింది కదా, ఇంకెందుకు నేను ఇక్కడ ఉండడం అని ఆయన వెళ్ళిపోతుంటే అప్పుడు ఆ ఉత్తరాదేవి ఆయన దగ్గరికి వచ్చి పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నాణ్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం. కాబట్టి మృత్యువు దగ్గరికి వచ్చినటువంటి క్షణంలో నా గర్భపిండాన్ని నువ్వు రక్షించావయ్యా కృష్ణ, రక్షించు అని చెప్పి ఆయన తల్లి దండం పెడుతోంది. నా గర్భం పడిపోకుండా కాపాడేవని చెప్పి ఆయనను ప్రార్థిస్తూ ఉన్నది. ఇక వాడు వేసినటువంటి ఆ అస్త్రం వీళ్ళకేమి ఈ పాండవుల దగ్గర దాకా కూడా వచ్చి రాలేదు. భూమి కొంత కంపించిపోయింది, కొంత కాలిపోయిందని చెప్పి చెప్తున్నాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. ఈ విధంగా ధర్మరాజు బాగా ఏడుస్తూ ఉన్నాడు. నా వల్ల యుద్ధం వచ్చింది, నేను ఇంతమందిని చంపడానికి కారణమైనాను, నా యొక్క రాజకాంక్ష రాజ్యాన్ని ఏలాలనే కోరికనే కదా ఇంతమందిని చంపించింది, నాకే నిష్కృతి లేదు అంటూ కృష్ణుని పాదాలు పడిపడి వెళ్ళిపోతున్న కృష్ణుని పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆ ధర్మరాజును కృష్ణ పరమాత్మ కొద్దిసేపు నేను తర్వాత వెళ్తాను ఏం కాదని చెప్పి ఏడుస్తున్న ఆయన ధర్మరాజును భీష్ముడి దగ్గరికి తీసుకుపోయినాట. భీష్ముడు కూడా యుద్ధం చేసి అలసిపోయి అంపశయ్య మీద పడుకొని ఉన్నాడు. ఇప్పుడు ముళ్ళ బాణాల మీద పడుకొని ఉన్నాడు. ఆయన వదికి తీసుకుపోతే ఏమైనా 4 మంచి మాటలు చెబుతాడు. ఈ ఏడుస్తున్న ధర్మరాజుకు మనస్సుకు శాంతి కలిగించడం కోసం ఒక మంచి స్థలానికి మంచి మిత్రుడు ఉంటే అలా చేస్తాడు. కానీ కృష్ణ పరమాత్మ వాళ్ళ పక్షం వాడు కాబట్టి ఆయన తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మరాజును వాళ్ళ దగ్గరికి భీష్ముడి దగ్గరికి తీసుకొని వెళుతూ ఉన్నాడు. అప్పుడు వెళ్ళినప్పుడు ఈ యొక్క కృత్యాన్ని చూసినటువంటి కుంతీదేవి, ఎంత దయావత్సలుడయ్యా కృష్ణ పరమాత్మ, నా కొడుకులను ప్రతి క్షణం కూడా యుద్ధ భూమిలో కాపాడి చివరికి ఆయన దుఃఖంలో ఉంటే వాడిని దుఃఖం పోగొట్టడానికి భీష్ముడి దగ్గరికి తీసుకొని పోతున్నాడు, మంచి మాటలు వినిపించడానికి అని చెప్పి ఆమె ప్రార్థిస్తూ ఉన్నది. శ్రీకృష్ణ యదుభూషణ పోతన్న భాగవతంలో మంచి పద్యం చెప్తాడు. ఇక్కడ శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణ్యభావని దృక్ రాజన్య వంశదహనానపవర్గ వీర్య గోవింద గోద్విజ సురార్తి హర అవతార యోగేశ్వర అఖిల గురు భగవన్ నమస్తే. హే భగవన్ నీకు నమస్కారం అయ్యా అంటుంది. కుంతీదేవి యొక్క స్తుతి అంటారు దీన్ని. కుంతి చక్కగా ప్రార్థిస్తూ అంటోంది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగ్రణార్తి హరణ నిర్వాణ సంధాయక నీకు నృక్యత త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. నిత్యం అనుకంపానిధి ప్రేమ వాత్సల్య పూరితుడైనటువంటి కృష్ణ పరమాత్మ, హే కృష్ణ యదుభూషణ నరసఖ మానవులకు కూడా మిత్రుడుగా ఉన్నటువంటి వాడా, దేవుడు అయి ఉండి మానవులకు మిత్రత్వం వహించినటువంటి వాడా, శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకానికి ద్రోహం చేసే నరేంద్రుడు రాజుల యొక్క వంశాలని కూడా కూల్చేటువంటి వాడా, నీవెంత గొప్పవాడివయ్యా అంటూ కుంతీదేవి అద్భుతమైనటువంటి స్తోత్రం చేస్తోంది. దీనంతా కూడా కుంతి స్తుతి అంటారు. ఇక ఎందుకంటే ఈ ధర్మరాజు ఎందుకు బాధపడుతున్నాడో చెబుతాడు. రాజా రాష్ట్రకృతం పాపం, రాష్ట్రంలో ఏ పాపాలు జరిగినా రాజుకు చేరుతాయి. రాజపాపం పురోహిత, రాజు చేసిన పాపాలన్నీ పురోహితుని పోతాయట. ఎందుకంటే వాడిని సరైన సలహా ఇయ్యలేదు కాబట్టి. భర్తాచ స్త్రీకృతం పాపం, ఆడ తప్పులు చేస్తున్నది అంటే భర్తకే పాపం వస్తుంది కాబట్టి, ఎందుకంటే దాన్ని సరైన దోవలో పెట్టుకోలేదు. శిష్య పాపం గురుర్వహేత్, క్లాసులో ఎంతమంది పొరగాలు తప్పులు చేస్తే మాకు ఎన్ని పాపాలు వచ్చినాయో టీచర్లు చేసే వాళ్ళకి. కాబట్టి విద్యార్థులు తప్పు చేస్తే వాళ్ళని సరైన దోవలో పంపని గురువులకు కూడా వాళ్ళ పాపం చుట్టుకుంటుంది. కాబట్టి రాజా రాష్ట్రకృతం పాపం, రాష్ట్రంలో ఎలాంటి పాపాలు జరిగినా నాకే కదా వచ్చేటి కృష్ణ పరమాత్మ. కాబట్టి నేను చేసిన తప్పుకే, నా యుద్ధకాంక్షతోటే ఈ యుద్ధం అంతా జరిగి ఇంతమంది చనిపోయినారు అని చెప్పి ఏడుస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ ఆయన తీసుకెళ్లి అంపశయ్య మీద ఉన్నటువంటి ఆ ఇతిభీత ప్రజాద్రోహాత్ స్వధర్మవిత్సయ, ధర్మవిత్ అంటే ధర్మాన్ని తెలిసినవాడు, ధర్మాన్ని తెలిసినటువంటి ఆ ధర్మరాజుకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ వాడిని అక్కడికి తీసుకుపోయినాడు. తత్ర బ్రహ్మర్షయ సర్వే దేవర్షయశ్చ సత్తమ రాజర్షయశ్చ తత్రాసం ద్రష్టం భరత పుంగవం. కాబట్టి అక్కడ ఎంతమంది ఉన్నారంటే ఆ భరతవంశ శిరోమణి అనేటువంటి భీష్ముడిని చూడడం కోసం చాలా మంది వచ్చి కూర్చున్నారు అక్కడ, ఋషులు మునులంతా కూడా. ఎందుకంటే ఆయన స్వేచ్ఛా మృత్యువు కలిగినటువంటి వాడు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చనిపోతాడు. కానీ ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందాకా ఆగి అంపశయ్య మీద ఉండి ఆయన పాపం ఉన్నాడు. అక్కడికి ఈ కృష్ణ పరమాత్మ ఈ పాండవులను తీసుకొని వెళ్ళాడు. వెళ్ళేసరికి పర్వతుడు, నారదుడు, ధౌమ్యుడు, భగవంతుడు, బాదరాయణుడు, బృహదశుడు, భరద్వాజుడు, శిష్యులతో సహా రేణుకాసుతుడైనటువంటి పరశురాముడు, వశిష్ఠుడు